వెల్కమ్ టు కేఎస్కే కామన్ మ్యాన్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఆస్ట్రాలజీ గురించి. సైంటిఫిక్ జ్యోతిష్యానికి, నార్మల్గా చెప్పే జ్యోతిష్యానికి, ఫేస్ చూసి చెప్పే జ్యోతిష్యాన్ని కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పే జ్యోతిష్యాన్ని కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే దాని యొక్క వ్యాపారం స్థితిగతులు తెలుసుకొని ఆ వ్యక్తికి ఆ వ్యాపారానికి సంబంధాలు చెక్ చేసి ఆ సంబంధాలను ఇతనికి సూట్ అవుతుందా లేదా అనేది కావచ్చు. జ్యోతిష్యం అంటే ఏంది, జనాలు జ్యోతిష్యాన్ని ఫాలో అవ్వాలనా అవ్వకూడదా, అయితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, కాకపోతే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి అనేది మీరు బ్రీఫ్గా చెప్పగలరు. నా పేరు కమలాకర్ అండి, డాక్టర్ కమలాకర్. ఆస్ట్రాలజీ ప్లస్ న్యూమరాలజీ, గ్రహపాలజీ, హ్యాండ్ రైటింగు, సిగ్నేచరాలజీ ప్లస్ న్యూమరాలజీ ప్లస్ సైంటిఫిక్ వాస్తు, ఈ సబ్జెక్టుల మీద నాకు మంచి అవగాహన ఉంది. ఇన్ని రకాల జ్యోతిష్యాలు ఉన్నాయా? ఇప్పుడు సాధారణంగా ఏమనుకుంటాము, ఒక శుభకార్యం చేయాలంటే వెళ్తాము, మాకు తెలుసు పబ్లిక్ సాధారణంగా గ్రామాలు ఉండేవాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఏంటంటే ఒక కార్యం చేయాలంటే మాకు అందుబాటులో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్తాము. ఏ సమయంలో ఏం చేయాలి, ఒక పెళ్ళి చేయాలన్నా, ఒక గృహప్రవేశం చేయాలన్నా వాళ్ళు పలానా టైం పలానా రోజు చేయాలి, వీళ్ళ జాతకాలు డేట్లు చూసి చెప్తుంటారు. కానీ మీరు చెప్తున్న ఇన్ని రకాలే ఉంటాయా జ్యోతిష్యంలో? వివాహ పొంతన చూసేటప్పుడు పిల్లగానికి, బాబుకు పాపకు వాళ్ళకు అసలు వివాహ పొంతన ఉందా లేదా, ఒకవేళ పొంతన లేకపోతే ఏం చేయాలి, ఇప్పుడు పేరు మార్చి పెట్టడం ప్లస్ ఇది చేయడం జరుగుతుంది. ఇంకా వేరే మన గృహ నిర్మాణానికి ముహూర్తం పెట్టే విధానం ఒకటి, ప్లస్ గృహప్రవేశానికి ముహూర్తం పెట్టే విధానం ఒకటి. ఇట్లా మనం ఏదైనా ప్రయాణం బయలుదేరేటప్పుడు కూడా ఆల్రెడీ ముహూర్తం చూసుకొని బయలుదేరడం విధానం ఒకటి. నేను ఒక చేయాలనుకున్న పని మంచి పని, నేను చేయాలనుకున్న కార్యం ఒక సరైన పద్ధతిలో మంచిగా చేసుకుంటూ ఒక దాంట్లో సక్సెస్ అయితే అది సక్సెస్ అయినట్ట, లేదంటే మీరు అన్నట్టుగా దాని యొక్క జ్యోతిష్యాన్ని ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు ఎలాగ నడుచుకోవాలంటే దాన్ని ఫాలో అయ్యి చేయటం సక్సెస్ అయితే అది మంచిదంటారు. జ్యోతిష్యం అనేది ఏంటంటే అవగాహనతో తెలుసుకొని ముందుకు పోతే రాబోయే కష్టాలని జయించవచ్చు. ఇక ఆల్రెడీ దాని గురించి అవగాహన లేనప్పుడు జరగబోయే నష్టం జరుగుతుంది, జరగాల్సిన అవమానం కానీ జరగాల్సిన మేలు కూడా జరగవచ్చు. మనము ఎందుకంటే ఆయనకు తెలియకుండానే గుడ్ టైంలో వెళ్ళినాము, ఆటోమేటిక్గా ఆయనకు పాజిటివ్ ఉంటుంది. ఆయన అనుకుంటాడు నా లక్ అనుకుంటాడు, నాకు ఎవరు సపోర్ట్ లేదు అనుకుంటాడు, నాకు నేనే ఎదిగిన అనుకుంటాడు. మేము అట్లా కొన్ని జాతకాలు చాలా వరకు చూసినాం. కొన్ని జాతకాలల్లో వాళ్ళ జాతకంలో వాళ్ళ లగ్నానికి మంచి గ్రహస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఏ దేవుని నమ్మరు, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్ వాళ్ళకి అన్నీ కలిసి వస్తుంటాయి. మనకు తెలియకుండానే అదంతా కాదు నడుస్తుంటుంది. అందుట్లోనే మనం భాగం, మనకే అవి భాగాలు కాదు, అవిటి విధానంలోనే మనం ఒక విధానం. అయితే ఆస్ట్రాలజీ మనం పుట్టినప్పుడు మన టైమింగు డేటు పర్ఫెక్ట్ ఉన్నప్పుడు అక్కడ చెక్ చేస్తే మనకి ఏ ఇయర్ బెస్ట్ ఉంటుంది, ఏ ఇయర్ బాగుండదు, మనకు అసలు మంచి దశలు ఉన్నాయా అయిపోయినాయి, ముందే చిన్నప్పుడు గుడి దశలు అయిపోయినాయి అనుకో. చిన్నప్పుడు పుట్టగానే ఒక 30-35 ఇయర్స్ అద్భుతంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. మేము ఏంటికి తిరిగి చూసుకోలేదంటారు, అక్కడి నుంచి సఫర్ అవుతుంటారు. అంటే అక్కడికి బ్యాడ్ దశలు పడ్డాయి. కొందరికి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టాలు పడి నానా రకాలుగా అసలు ఆయన ఎడ్యుకేషను పదే మారుతూ జరగవచ్చు. ఒక స్టేజ్కి రాగానే ఆయన మంచి బ్రహ్మాండమైన లైఫ్లోకి వచ్చేస్తాడు. అంటే చిన్నప్పుడు బ్యాడ్ దశలు ఉన్నప్పుడు ఆయన గ్రహస్థితి బాలేని టైంలో ఆయన అనేక ప్లేసులలో ఎడ్యుకేషన్ నడవచ్చు, అనేక వృత్తులు చేపట్టవచ్చు. అట్లా 1 by 1 చేరుకుంటూ ఒక లెవెల్కి రాగానే గుడిదశలు స్టార్ట్ అయినా అనుకో, ఆ గుడిదశ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయనకు బ్రహ్మాండమైన వాహన యోగం ఉండొచ్చు, బ్రహ్మాండమైన గృహ నిర్మాణం ఉండొచ్చు, వృత్తిలో కానీ అనే వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం అద్భుతంగా రాణించే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఎలాంటి సందేహమే లేదు. ఇక్కడ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా ప్రతి వ్యక్తికి పుట్టినప్పటి నుంచి మరణం వరకు మంచి దశలు ఉంటాయి. కొన్నిసార్లు చాలా అద్భుతంగా ఉంటారు, ఒక స్టేజ్ వచ్చేసరికి కొన్ని రకాల ఇబ్బందులు, ఒడిదుడుకుల ప్రయాణం. మనిషి జీవనమే ఒడిదుడుకుల ప్రయాణం. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జీవితాంతం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి కొందరికి. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు, దీన్ని ఏ విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన ఉద్దేశం తెలుసుకొని దీన్ని ఫాలో అవడం వలన జీవితం బాగుంటుంది అంటారా, లేదంటే తప్పదంటారా మనిషికి? ఒక బాబు కానీ ఒక పాప కానీ పుట్టినప్పుడు
వాళ్ళ 9వ స్థానం అంటే తండ్రి స్థానం చెడిపోయినప్పుడు ఇప్పుడు ఆ బాబు స్థితి ఎట్లుంటుందంటే ఆయన 12-13 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాళ్ళ ఫాదర్ ఉండకపోవచ్చు. అట్లా ఒకవేళ 4వ స్థానం చెడిపోయినప్పుడు తల్లి స్థానం, వాళ్ళ తల్లికి ప్రాబ్లమ్స్ రావచ్చు. అట్లా ఒక 10-12 ఏళ్ళు గడిచే కొద్ది తల్లి కూడా లేకపోవచ్చు. అంటే 4-9 మెయిన్ వాళ్ళ తల్లిదండ్రుల స్థానాలు. ఇప్పుడు ఆ స్థానాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి జీవనం అద్భుతంగా సాగుతూనే ఉంటుంది. ఆ 2 స్థానాలు చెడిపోయినప్పుడే ఈయన జీవితం ఒడిదుడుకుల మీద ప్రయాణం మొదలవుతుంది. సో అట్లా ఒకవేళ ముందే తెలుసుకొని ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు మంచి సలహాలు ఇచ్చి ఇట్లా వీటిని చిన్న రెమెడీస్ చేసుకొని మీరు చేసుకుంటే వీటి నుంచి బ్రహ్మాండంగా దాటుకోవచ్చు. సో ప్రతి చర్యకు మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక సందర్భం అనేది ఉంటుంది. సో దాన్ని ముందే కాస్త తెలుసుకొని మనం ఖచ్చితంగా దాన్ని మార్చుతాం అనేది లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్త పడి ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా మనకు ఉన్న జాతకం ప్రకారం మనకున్న టైం ఇప్పుడు ఉదయం జనరల్గా ఏం చేస్తాము, అందరూ రెగ్యులర్గా వెళ్ళే ఆఫీసు వృత్తిరీత్యా పోయేటోళ్ళు ఉదయం పొలం దగ్గరకు వెళ్తే 6 గంటలకు 7 గంటలకు వెళ్ళి పొలం పనులు చేసుకుంటుంటారు. ఒక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు 9-10 ఉదయం 9-10 గంటలకు వెళ్ళి జనరల్గా చేసుకుంటుంటారు. అందులో ఒక డౌట్ ఉంటుంది, ఈరోజు పర్టికులర్గా ఈ టైంలో ఒక 2 నిమిషాలు ముందు వెళ్ళడం వలన కలిసి వచ్చే అంశాలు అలాగే ఏమైనా ఉంటాయని మనకు తెలుస్తుందా, ఒక 2 నిమిషాలు లేట్ అయిపోవడం వలన మంచి జరిగేవి ఏమన్నా ఉంటాయా అనేది కొందరు ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది ఇది. సో దీన్ని ఎలా చూడవచ్చు మనం రోజు దినచర్యలో? ఏ పని మీద బయలుదేరుతున్న ముందు మనకు అదొక విధానం. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒక వాహనాన్ని కొనాలని అనుకుంటున్నారు. ఇప్పుడు వాహనం కొనాలనుకున్నప్పుడు మీరు అక్కడ 7వ స్థానం చూసుకోవాలి. ఆ 7వ స్థానాన్ని పాపులు చూడకుండా ఒకవేళ శుభులు అంటే వాళ్ళ జాతకంలో లేకపోతే ఆ రోజు వాళ్ళు బయలుదేరే టైంకు ఆ లగ్నానికి 7వ స్థానంలో శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఈయన పోయిన పని చాలా ఈజీగా అవుతుంది. ఇది ఒకవేళ అక్కడ పాపగ్రహాలు చూసినాం అనుకో, ఈయన దగ్గర డబ్బులు పెట్టుకొని వాహనం చూసి కలర్ నచ్చకు వచ్చేస్తాడు, ఇంకేదో కారణాల వల్ల కూడా రిటర్న్ వచ్చేస్తాడు. 100% జరుగుతుంది. ఒక గృహ నిర్మాణం గురించి, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు నేను ఒక జ్యోతిష్యం చెప్పిన నామ్స్ ప్రకారం జ్యోతిష్యాన్ని ఫాలో అయిపోయి నేను ఇల్లు కట్టుకోవాలా, లేదంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి, నీ దగ్గర ఉన్న ప్లేస్లో ఈ ప్లేస్కి ఇంత సెట్ బ్యాక్ వదలాలి, నీకు ఇంత ఇల్లుకు మాత్రమే పర్మిషన్ వస్తుంది, సో నువ్వు ఇన్ని ఫ్లోర్లు మాత్రమే కట్టుకోగలుగుతావు, ఖచ్చితంగా ఇంత సెట్ బ్యాక్ వదలాలనేది జనరల్గా గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారం కట్టుకోవాలా, లేదంటే మీరు చెప్పే జ్యోతిష్యంలో వీళ్ళు ఏమంటారంటే నీ యొక్క ప్లేసు ఇంత ఉంటే మీరు ఈ ఫేస్కు గడప పెట్టాలని, లేకపోతే ఇన్ని ఫ్లోర్ లైట్ వేస్తే బాగుంటుందని, ఒకటి ఇన్ని రకాలు ఉంటాయి. ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే సింపుల్గా అడిగేది ఏంటంటే మా క్వశ్చను, మేము గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఒక ఇల్లు నిర్మించాలా, లేదంటే జ్యోతిష్యాన్ని ఫాలో అయ్యి కొందరు జ్యోతిష్యాన్ని నమ్మే కడుతుంటారు, కడుతూనే ఇది ఇక్కడ బాగాలేదు ఈ ఫేస్కి ఇది పెట్టానంటే మళ్ళీ దాన్ని మారుస్తుంటారు. ఈ ఫేస్ చూస్తే ఇది ఇంకోటి అడ్డం వస్తుంది, ఇక్కడ ఈ లైన్కు వీధి పోటు ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో, ఇట్లా రకరకాల జ్యోతిష్యంలో అడ్డంకులు వస్తుంటాయి. సో దీన్ని ఎలాగ మనం అధిగమించవచ్చు అంటారు, ఎలాగ ఫాలో అవ్వాలంటారు? శివగారు, ఇప్పుడు విలేజ్లల్లో ప్రతి విలేజ్లల్లో మనకు సొంత ల్యాండ్లు ఉంటాయి, మన జాగాలు జర పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆయానికి ఖచ్చితంగా ఆయం మీదనే విలేజ్లల్లో ఇల్లు నిర్మాణం మొదలు పెడతాం. 100% ఆయం మీదనే విలేజ్లలో పెడతాం. అదే సిటీకి వచ్చే వరకు సిటీలో ఆయం మీద ఇల్లు కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అక్కడ వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ని ఫాలో కావాల్సింది. అంటే ఇప్పుడు ఇక్కడనే 2 తేడాలు ఉన్నాయి. అంటే 100% ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ విధంగా ఉండడం అనేది? నీకున్న స్థలంలో నీ ఇల్లు నిర్మాణం చేసినప్పుడు నీ ఇల్లు కరెక్ట్ 4 మూలల పద్ధతిలో ఇల్లు కట్టుకోవాలి, నీవు సిటీలో అయినా ఇక్కడైనా. అయితే సిటీలో కుదరదు. సిటీలో కొన్ని దగ్గర కొన్ని ప్లేసులు స్క్వేర్ ఉంటాయి, కొన్ని జిగ్జాగ్ ఉంటాయి, అక్కడ ఉన్న విధానం వేరు. ఎక్కడైనా వాళ్ళు ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు 90 డిగ్రీలు 100% ఉండి తీరాలి మూలలు. లేనప్పుడు అక్కడ ఎనర్జీ లెవెల్స్ రాదు. ఆ ఎనర్జీ లెవెల్ ఆల్రెడీ వాళ్ళకు ప్రతి మూల నుంచి అక్కడ ఎనర్జీ లెవెల్స్ రావాలి. ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే మిస్ అయిందంటే ఆ ఇల్లు ప్రాణం లేని ఇల్లుతో సమానం. జ్యోతిష్యం అంటే ఇప్పుడు చాలామంది మధ్యలో ఫేక్ జ్యోతిష్యులు కూడా ఎక్కువైపోయింది. ఎవరు సరైన జ్యోతిష్కులు, ఎవరు సరిగా చెప్తున్నారు అనేది తెలియదు.
జనాలకు ఏమైపోయిందంటే ఇతని దగ్గరికి వెళ్తే ఒక రకమైన జ్యోతిష్యం చెప్తాడు, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఇంకొక రకంగా చెప్తాడు, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఇంకొక రకంగా చెప్తాడు. అది ఏది నమ్మాలో ఏది ఫాలో కావాలో తెలియక జనాలకు అనేక ఇదో రకమైన భయం అనమాట. అయితే లోపల భయానికి ఒకటి శివ గారు, పురాతన కాలం నుంచి ఉన్న ఈ నవగ్రహాలని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న కొన్ని విధానాల ఇప్పుడున్న పండితులు కానీ ఇప్పుడున్న కొందరు జ్యోతిష్యులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 9 గ్రహాలను సమానంగా చూస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు ఒక లగ్నం ఉందండి, ఒక లగ్నానికి కొన్ని గ్రహాలు శత్రుగ్రహాలు అయితే కొన్ని మిత్రుగ్రహాలు అవుతాయి. ఇప్పుడు అన్ని గ్రహాలను వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే అన్ని మిత్రుత్వంతోనే వాళ్ళు క్యాల్కులేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. అట్లా వాళ్ళ లెక్కలు తప్పుతున్నాయి. ఓకే, ఇప్పుడు అందుట్లో వాళ్ళ శత్రుస్థాన అధిపతులు ఎవరు, మిత్రస్థాన అధిపతులు ఎవరు, ముందు అది కనుక్కోవాలి. అది కనుక్కొని వాళ్ళు ఎన్ని డిగ్రీలలో ఉన్నారు, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు, వాళ్ళ మీద ఈ రావుకేతువుల ప్రభావం ఎట్లా ఉంది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పగలిగితే 100% వాళ్ళ ఫలితాలు వచ్చేస్తాయి. దాంట్లో డౌటే లేదు. అంటే మేమనేది మాకు అవన్నీ తెలియదు. మేము ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు. ఓకే, ఒకరు రెండోసారి అయిపోయేసరికి ఇంకా తెలియని భయాలు ఇంకా ఎక్కువైపోతుంటాయి జనాలు. సో ఎట్లా తెలుసుకోవాలి మేము? ఒక సరైన జ్యోతిష్కుడు ఇతని దగ్గరికి వెళ్తే అన్ని పర్ఫెక్ట్ చెప్తారనేది ఎట్లా తెలుసుకోవాలి? సాధారణ జనాలు పబ్లిక్ ఎట్లా తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు ఒక జ్యోతిష్యం దగ్గరని సంప్రదించినప్పుడు ఆయనకు మార్పులు వచ్చినాయంటే 100% ఆయన కరెక్ట్ చెప్పిండనే నమ్మాలి. ఆయనకు పోయినాక కూడా ఇంకా పరిస్థితులు అట్లే ఉన్నాయి, ఇంకా దీనంగా వెళ్ళినాయంటే ఏంది? వాళ్ళు చూసి ఆ 9 గ్రహాల సమాన దృష్టిని బంద్ చేసి వాళ్ళు కరెక్ట్ వాళ్ళకున్న పేరు మీద చూడడమా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న లగ్నాన్ని బేస్ చేసుకొని ఆయనకి ఏ గ్రహాలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నాయి, వీటికి సపోర్ట్ చేసే గ్రహాలకు స్వీకరించి ఆల్రెడీ ఆయనకు శత్రుస్థానంలో ఉన్న ఏదైతే గ్రహాలు ఉన్నో వీటిని దానం ఎట్లా చేయాలి చెప్పగలిగితే వాళ్ళకి ఆ సమస్యలు ఉండవు. ఇప్పుడు కొన్నిసార్లు వెళ్తాము, మొదటిసారి బాగా అవుతుంది, అనుకున్నట్టుగా అవుతుంది, చెప్పినట్టుగా చేస్తాము. రెండోసారి ఇంకొక పని మీద వెళ్తాము, సేమ్ ఆయన చెప్పిన యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతాము, కానీ అనుకున్నట్లు కాదు, సక్సెస్ కాదు. దీనికి ఎవరు బాధ్యులు అనుకోవచ్చు? ఎక్కడ పొరపాటు జరిగింది అనుకోవచ్చు? ఒకటి శివగారు, ఇప్పుడు కరెక్ట్ తెలిసిన విధానం వాళ్ళు 100%గా వాళ్ళు వచ్చే విధానం బట్టి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు బాలేకనే మన దగ్గరకు వస్తారు, బాగున్నాడు ఎందుకు వస్తాడు? రాడు. అయితే ఆ బాలేని వచ్చిన ఆయన విధానం ముందు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా ముందు అది తెలుసుకోగలగాలి. తెలుసుకుంటే ఆయనకు మంచి దశలు నడుస్తున్నాయి, బ్యాడ్ దశలు నడుస్తున్నాయి. ఒకవేళ బ్యాడ్ దశ నడిచిందనుకో ఆయనకు రెమెడీ చేపియడం, ఇంకో రెమెడీ చేపియడం, అట్లా కాకపోతే కొన్ని ఉంటాయి కొన్ని పద్ధతుల ప్రకారంగా. ఇప్పుడు కొందరు మంచి పండితులు ఉన్నారనుకో, రూప ఆశించకుండా వాళ్ళు తక్కువ రెమెడీస్తోన వెళ్ళిపోతారు. జర ఎక్కువ వాళ్ళ నుంచి ఏదో ఆశించాలని అనుకున్నప్పుడు వాళ్ళతో ఇంకా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపియడం, వాళ్ళని ఇది చేయడం అది చేయడం ఇది చేయడం జరుగుతుంది. జనాలకు చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఒక వ్యక్తి వెళ్తే మీరు అన్నట్టుగా వాళ్ళు మంచి ఉద్దేశంతో రెమెడీ చేస్తున్నారా తెలియదు, వీళ్ళని దోచుకోవాలని రకరకాల పూజలు పునస్కారాలు అని చెప్పి దోచుకుంటున్నారా తెలియదు. ఎట్లా తెలుసుకుంటాము? ఇందాక అదే అన్నా, ఒకసారి ఒక విషయంలో సక్సెస్ అవుతుంది, రెండోసారి పోయినప్పుడు వాళ్ళు చెప్పిన అన్నీ ఫాలో అవుతాము, కానీ అక్కడ సక్సెస్ రేట్ అనేది కొన్నిసార్లు ఫలించవు. దాన్ని ఎట్లా తప్పించుకోలేం కదా, ఇది సృష్టి ధర్మం కదా, తప్పించుకోలేం కదా. ఇప్పుడు ఇక్కడ జ్యోతిష్యాన్ని ఎట్లా బేస్ చేసుకోగలుగుతాం అనేది ఇప్పుడు అంతెందుకండి, ఇంత తెలివి ఉన్న వాళ్ళైనా ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే ఏం చేస్తుండ్రు? ఒక ముహూర్తం పెడుతుండ్రు, ముహూర్తం పెట్టినంటే నీకు జ్యోతిష్యం నమ్ముతున్నట్లే కదా. ఇక్కడ మా పాయింట్ ఏంటంటే, మేము ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజెస్ అవుతున్నాయి, ఆర్య సమాజ్లో ఇక్కడ రిజిస్టర్ మ్యారేజెస్ అయిపోతున్నాయి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగుతారు, పెళ్ళిడు వచ్చేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ ఇష్టాలు ఇప్పుడున్న జనరేషన్లో ఏమంటే ఒక రూల్ ఏంది, 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు దాటినామని మేజర్ అంటారు, వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి చేసుకోమని చట్టాలు ఉన్నాయి. వాళ్ళు వెళ్తున్నారు, డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటారు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళు ఏ టైంలో వాళ్ళ జాతకాలు ఏంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, మంచి టైం ఇవన్నీ చూడట్లేదు కదా. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటే ఒకటి ఆలోచన చేయండి శివ గారు. ఇప్పుడు ఆయన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు, ఆయన పెళ్లి చేసుకుని వచ్చేసిండు అంటే ఆయనకు మంచి టైం స్టార్ట్ అయితేనే కదా, ఆయన మంచి టైంలో ఉంటేనే కదా అక్కడ వరకు పోగలుగుతాడు. నీకు ఆ టైమే సరిగా లేకపోతే ఆయన అక్కడ వరకు ఎట్లా పోగలుగుతాడు? ఆయనకు ఆ సపోర్ట్ ఎట్లా కలుస్తాయి?
ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఎందుకు చూపించుకోవాలి అటువంటి అప్పుడు జ్యోతిష్యం ఎందుకు చూపించుకోవాలి, డైరెక్ట్ మనమే చేసుకోవచ్చు కదా. మీరు చూసిన జ్యోతిష్యం, మీరు చూసిన జాతకాలు, మీరు చూసిన కాల టైం ప్రకారం సంబంధాలు పెళ్ళిళ్ళు జరిగినా కూడా అవి కూడా విడిపోతున్నాయి కదా. మరి శివగారు, ఏదైనా ఒకటి కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది 100% ఎవరైనా వెంటాడుతుంది, వేటాడుతుంది, అంతే, దాంట్లో డౌటే లేదు. 27 నక్షత్రాలు, 108 పాదాలు అంటే ఏంటివి అసలు? ఒక్కొక్క రాశికి 4 పాదాలు ఉంటాయి. మొత్తం 27 నక్షత్రాలకు మొత్తం 27 × 4 టోటల్ చేస్తే 108 అవుతుంది. ఓకే. అంటే ఇక నేను అదే కొట్టిపారేసలేను, జ్యోతిష్యాన్ని, ఆస్ట్రాలజీని భక్తితోటి, రెస్పాన్సిబిలిటీతోటి, ఒక బాధ్యతతోటి పోయి చూయించుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, భయంతో పోయే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన చాలా వరకు కొందరు భయంతో, అంటే మళ్ళీ నేను పోకపోతే ఏం జరుగుతుందో, ఆయన ఇట్లా అన్నాడు, ఈ పక్కింటోడు ఒకరగా చెప్తాడు, ఎదురింటోడు ఒకలా చెప్తాడు. ఇప్పుడు చూసే ప్రతి ఇల్లు ఎవరైనా సరే ఆర్కిటెక్ట్ని నమ్ముతుండ్రు, వాస్తు పండితులు కూడా నమ్ముతారు. రెండు బేస్ చేసుకుని ఇప్పుడు వాళ్ళ ఇల్లు నిర్మాణం ఎక్కడైనా, ఇప్పుడు హైదరాబాద్లో కూడా వాళ్ళు ఆయం లేకపోయినా కూడా సరే ఏం కాదు, మేము చిన్న పూజలు చేస్తాం, ఏదో దాని పరిహారాలు చేస్తాం, ఏదో చేయడం అదే దాన్ని అక్కడ విధానం చేస్తాం, ఇక్కడ కూడా చేస్తాం దాన్ని. సో అది మన సంస్కృతిలో భాగం కాబట్టి కంపల్సరీ. ఆర్కిటెక్ట్ నమ్మినా కూడా ఇప్పుడు ఆర్కిటెక్ట్ నమ్మి ప్లాన్ రెడీ చేసినా కూడా ఇప్పుడు ఒక అయ్యవారిని పిలుస్తున్నాం మనం, అక్కడ పూజ కార్యక్రమం అదంతే. ఇంకా మనం శుభాన్ని కోరుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ దాని సాంప్రదాయ పద్ధతి. ఇప్పుడు ఆల్మోస్ట్ గృహ నిర్మాణం అవుతుంది అంటే అన్ని మతస్థులు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు, వాస్తుని ఫాలో అవుతూనే గృహ నిర్మాణం చేసుకుంటున్నారు. మూఢనమ్మకాలు కావచ్చు, క్షుద్ర పూజలు కావచ్చు, నరబలి కావచ్చు, జంతు బలి కావచ్చు, వీటిని ఏ విధంగా చూడవచ్చు మనం? నరబలి, జంతు బలి ప్లస్ పూర్వకాలంలో అంటారు, అవన్నీ ఇంకా వేరే విధానాలు. కాకపోతే జంతు బలి అనేది ఇప్పుడు మన దగ్గర సహజంగా ఇప్పుడు ఎక్కడైనా టెంపుల్స్ అంటే అమ్మవారి గుళ్ళ కాడ వాళ్ళకున్న వాళ్ళ వాళ్ళతో చేసేది అవి జరుగుతున్నాయి. నరబలులు అనేటివి లేదు. అది అంటే ఇప్పటికీ చాలా చాలా చోట్ల చూస్తుంటాం కదా న్యూస్లో, అక్కడిక్కడ మనం వింటుంటాం బాగా. ఇంకా అవన్నీ పేకాయి, వాళ్ళు ఏదో ఎప్పుడు ఎక్కడో చూసి ఇది చేస్తే ఇది అవుతుందని వాళ్ళు భ్రమలకే పోతున్నారు, కానీ అది కాదు, అది వాస్తవం. మూర్ఖత్వం అంటారు దాన్ని, మూర్ఖత్వం. ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ భారతీయులే అత్యధికంగా ఈ జ్యోతిష్యాన్ని, ఆస్ట్రాలజీ నమ్ముతున్నారు ఇప్పటికీ కూడా. మిగతా దేశాల్లో చూస్తే దీనిపైన ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గుతుంది. అత్యధికంగా అయితే భారతీయులే నమ్ముతున్నారు జ్యోతిష్యాన్ని. ఏంటి అంటే ప్రపంచ దేశంలో వేరే ఏ దేశాలు? శివగారు, ఇప్పుడు మన భారతీయులు ఒక జ్యోతిష్యాన్ని నమ్మడం అది పూర్వకాలం నుంచి వస్తున్నది, కానీ వాళ్ళ కంట్రీలో కూడా వాళ్ళకి తెలిసిన శాస్త్ర విధానంగా నమ్ముతున్నారు. సో ఇతర దేశాల వాళ్ళు ఏంటంటే ఒక బుక్ను లేదంటే ఒకరు కనిపెట్టిన ఒక ఫార్ములాను బట్టి చేస్తుంటారు, కానీ అసలు ఆ ఫార్ములాను క్రియేట్ చేయడమే గ్రంథాల్లో, వేదాల్లో చేయడమే ఆల్రెడీ మన వేదాల్లో ఉందంటున్నారు. వేదాంతో ఉంది. ఇలా నీవు సమస్తం ఏ సబ్జెక్ట్ అనేది తీసుకుని, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఉన్నారు, మీకు మంచి రాజయోగం ఉంది, నా టైం బాగాలేదు, మీ దగ్గర వచ్చి నేను డ్రైవర్గా పొందినాము, నీ దగ్గర నేను కార్లో తిరుగుతున్నా, మీ ఇంట్లో దగ్గర ఉంటున్నా, మీరు తినే ఫుడ్ తింటున్నా, మీరు తిరిగే సర్కిల్ అన్నది తిరుగుతున్నా, అంటే మీ యోగాన్ని నేను తీసుకుంటున్నట్లే కదా శివగారు. అదేలే, ఏదో ఒకరు ఓనరు ఒకరు డ్రైవర్ అన్నట్టు ఉంటుంది తప్ప తప్పితే నీకు సేల్స్ స్పెషలిస్ట్ ఇప్పుడు మీరేం తీసుకుంటారో నేను కూడా అదే అనుభవిస్తున్నా కదా. ఓకే, అదే నాకు లేని యోగాన్ని నీ దగ్గరకు వచ్చి నేను తీసుకుంటున్నట్లే కదా. 5 కోట్ల 10 కోట్ల కారు కొన్నా అసలు దాన్ని నడిపేది మాత్రం డ్రైవరే. మరి ఇప్పుడు ఉన్నాడంటే ఆయన కూడా అదే కార్లో తిరుగుతాడు, ఆయన ఉన్న దాంట్లోనే ఉంటాడు, ఆయన తిరిగే రిలేషన్లోనే ఈయన కూడా ఉంటాడు. అదే అంటే ఇక్కడ ఒక వెరైటీ, ఏదో నేను ఓనర్ను నువ్వు డ్రైవర్ అని అనుకుంటున్నారు తప్ప నువ్వు 100 కోట్లు కట్టిన ఇళ్లలో అదే డ్రైవర్ అదే పడవలో తిరుగుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఒకటి ఇప్పుడు నీకున్న రాజయోగం, నాకు యోగం లేదు, నాకు నీచభంగ రాజయోగం ఉంది, నేను కూడా నీతో పాటు ఉండి ఆ యోగాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు జనరల్గా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఏంటంటే ఏ సమయంలో పుట్టిండు, ఏ రోజు పుట్టిండు ఏంటనేది కామన్గా చూసి చెప్తుంటారు, కానీ అసలు పుట్టిన డేటు ఉండదు, చాలామందికి తెలియకపోవచ్చు, ఆ డేటు పుట్టిన సమయం తెలియదు, డేటు తెలియకపోవచ్చు. అటువంటిప్పుడు కొందరు ఏంటంటే ముఖం చూసి కూడా వాళ్ళ రాశి, వాళ్ళ జాతకము ఇవన్నీ చెప్తుంటారు. అది ఎలా సాధ్యం అవుతుంది? మేము చూసేది ఒకటే,
శత్రుపాలిత వర్గం, మిత్రపాలిత వర్గం. ఈ వర్గంలో ఉన్న 6 లగ్నాలు, ఈ వర్గంలో ఉన్న 6 లగ్నాలు. నీకు రెమెడీ చెప్పినామంటే అది కాలేదంటే నీది ఇంకో వర్గమైన లగ్నం ఉంటుంది. అజ్యూమ్ చేసి చెప్తారు అంటే దాని ప్రకారంగా ఒక 3-4 సార్లు వచ్చిందంటే ఆయన బేస్ ఎందుకు దొరికిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి వచ్చినప్పుడు మనం ఇది చేయమని చెప్తాం, అది కాలేదు, ఇంకోటి చెప్తాం, అది తలుగుతుంది. మన పుట్టుక నుండి మన చనిపోయే వరకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్లు నిజంగా నేను ఇది అలా ఏది నమ్మనంటే ప్రతి ప్రాణి పుట్టినోడు 120 సంవత్సరాలు బతకాల్సింది. మరి ఎందుకు బతుకుతలేడు? అంతే కదా. ఇప్పుడు మన ఆయుప్రాణం, ఇప్పుడు జ్యోతిషంలో 120 సంవత్సరాలు ఆయుప్రాణం పెట్టినప్పుడు ఒకడు 30 ఏళ్ళకి చనిపోతున్నాడు, 10 ఏళ్ళకి చనిపోతున్నాడు, 80, 75. అంటే దాన్ని పూర్తి వరకు ఎందుకు రాలేకపోతున్నాడు? ఇదంతా అంటే మీరు అన్నట్టుగా కర్మ అనేది కూడా ఒకటి ఉంటుంది. అది ఇక 100కు 100% కర్మ ఫలితము అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ మన కర్మని అంటే నీ కర్మ ఇప్పుడు రోడ్డు మీద అడక తినే కర్మ ఒకటి ఉంది నాకు, నువ్వు దయదాల్చి నువ్వు నన్ను తీసుకుపోయి పెట్టుకున్నావు అంటే నా కర్మ నువ్వు రూపు మాపినట్లే కదా. కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే ఎప్పుడు పట్టకపోయిన ఒక దగ్గరికి ఒక పని గురించి ఇప్పుడు మనం ఎవరికో ఒక దారి చూపిస్తాం, నెట్టేస్తాడు. అంటారు గురువు శిష్యులు అంటారు. ఇది కూడా వాస్తవం. అది గురువు విద్య శిష్యులు అంటారు. జస్ట్ ఇంత గ్యాప్ చేయడమే లేట్. ఇంకా కానీ ఆయన ఎంత ప్రయాణం పోయినా గురువు అనే పదానికి విలువ ఇవ్వాలి 100%. సరే ఆయన యోగాలు బలంగా ఉన్నాయి, ఆయనకు అద్భుతంగా ఉన్నాయి. ఈ గురువుకున్న కొద్ది యోగంతో ఆయన అక్కడ వరకు నెట్టగలిగాడు. కొంత ఇప్పుడు మనం రాకెట్ ఉంది, కొంతవరకు ఒక రాకెట్ దాన్ని ఫైరింగ్ చేసి లేపుతుంది, అక్కడి నుంచి అది వెళ్ళిపోతుంది. అంటే అది పైకి పోయేదని చెప్పి కిందిది ఇంకేం పనికిరాదంటే తప్పు కదా. నేను అక్కడికి నెట్టడమే దీని గొప్పతనం. ఇది లేకపోతే నువ్వు అక్కడికి అంతవరకు వెళ్ళలేవు కదా. సో ఇది ప్రస్తుతానికి ఏంటంటే జ్యోతిష్యం అనేది పూర్తిగా మూఢనమ్మకం అని కొట్టిపారేయలేము. అలాగని పూర్తిగా సైంటిఫిక్ రీజన్ ప్రతిదానికి నువ్వు రీజన్ అడిగితే కూడా చెప్పలేము. సో జ్యోతిష్యం అనేది ఒక భద్రత, ఒక బాధ్యతతో చూస్తే అది మరోలాగుంటుంది. మన జీవన ప్రయాణం ఒకలాగా ఉంటుంది. ఏదని నేను పట్టించుకోను, నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తా, నాకు ఇష్టం వచ్చిన టైంలో చేస్తా, ఏది పడితే అది చేస్తా అంటే కూడా అది కరెక్ట్ కాదు. సో దానికి ఆస్ట్రాలజీకి జ్యోతిష్యానికి ఉంది సంబంధం. మన జీవన విధానంలోనే ఈ సృష్టి కూడా జ్యోతిష్యంలో ఒక భాగం. సో దాన్ని ఏ విధంగా వాడుకున్నాం అనేది ఉంటుంది. సో అల్టిమేట్గా కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఎటువంటి కార్యం చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా మనకు గ్రహాలు, మన శక్తులు, మనకు కావాల్సిన బలం ఏందనేది వస్తుంటుంది. సో ఈ మధ్యకాలంలో కొంతమంది ఫేక్ జ్యోతిష్కులు, బాబాల వలన ఏమైపోతుందంటే ఈ జ్యోతిష్యానికి మచ్చ వస్తుంది. వాస్తవానికి చాలామంది ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని, చాలామంది వాళ్ళ యొక్క గడియలను తెలుసుకొని ఆచరించి లబ్ధి పొందుతున్నారు. చాలా మంచి జరుగుతున్నాయి. ఆస్ట్రాలజీ సబ్జెక్టే వచ్చింది. ఆస్ట్రాలజీ పైన కూడా కాలేజీలో, యూనివర్సిటీలో చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో మనం ఎవరిని నమ్ముతున్నాము, ఎటువంటి ఒక మంచి జ్యోతిష్కుని మనం ఎంచుకొని మన యొక్క స్థితిగతులు, మనం చేయాలనుకున్న పనులు ఏదైతే ఉన్నాయో అవి తెలుసుకొని కొంత జాగ్రత్తగా పడి ఆచరిస్తే అందరికీ మంచిది, అన్నిటికీ మంచిది. సో అది చెప్తుంది జ్యోతిష్యం. సో జ్యోతిష్యం కూడా చెప్తున్నాను కదా, యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళింది. దానిపైన ఇంకా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. సర్టిఫైడ్ జ్యోతిష్కులు వస్తున్నారు ఇప్పుడు. మనం చూస్తే ఈ మధ్యకాలంలో పబ్లిక్కి మరింత అవేర్నెస్, అవగాహన కల్పించి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మకూడదు అనే దానిపై ఒక చిన్న ప్రయత్నం మేము చేస్తున్నాము. మేము ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము డిస్కషన్ చేసిన పాయింట్స్ కావచ్చు, మన యొక్క డౌట్లు కావచ్చు, సందేహాలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకేమైనా అడగాలని అనేటువంటి ఉంటే కూడా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరోసారి మరికొన్ని పాయింట్స్ మీద డాక్టర్ కమలాకర్ గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇది మొదలు మాత్రమే, ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టినాము. ఇది తర్వాత ఇంకా డెప్త్గా ఒక్కొక్క సబ్జెక్టుపై, ఒక్కొక్క పాయింట్ మీద ఇంకా డెప్త్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పిన విధానానికి మాకు విశ్వవిజ్ఞాన సంస్థ వాళ్ళు మాకు
మా మా సేవలను గుర్తించి వాళ్ళే ఆహ్వానించి మాకు డాక్టరేట్ ప్రదానం చేసిండ్రు. ఓకే. ఒక ఆస్ట్రాలజీ విన్నే అని కాదు, ఆస్ట్రాలజీ, వాస్తు, శల్య వాస్తు, సైంటిఫిక్ వాస్తు, హ్యాండ్ రైటింగు, సిగ్నేచరాలజీ, న్యూమరాలజీ, ఇంకా అంగశాస్త్రం మీద కూడా మాకు మంచి గ్రిప్పు. ఓకే. ఇప్పుడు చాలా వరకు ఒక్కొక్కరు ఒక సిగ్నేచర్ పెట్టినప్పుడు ఆ సిగ్నేచర్ని చూసి అసలు వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందో చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా ఇండియన్ సైకాలజీ నీవేదో ఒక చిన్న ఫొటోస్ పెట్టి అవి పెట్టి ఒక షో చూపడంలా ఒక ఇది చేయడంలా అక్కడ నీకు ఇదవుతుంది అనేది అది పొరపాటు, అది డొల్లతనం. అయితే ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు జ్యోతిష్యం చెప్తారు, మీరు ఆస్ట్రాలజీ, మీరు డాక్టరేట్ పొందిర్రు అంటే మాకే నమ్మడానికి ఆశ్చర్యం ఉంది. మీరు ఒక సాదాసీదా వ్యక్తిలాగా ఉన్నారు. సో మిమ్మల్ని జ్యోతిష్యులు అంటే మేమే నమ్మము, ఇక సాధారణ జనాలు వచ్చి పబ్లిక్ వచ్చి మనం నమ్మాలంటే చాలా కష్టం ఉంది. సో వాళ్ళు అక్కడ ఎంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా దొంగలకు ఈజీగా అయింది యాక్సెస్. ఏది, మీరు అన్న విభూతి పెట్టడం, రుద్రాక్షమాలు వేసుకోవడం, మన కాషాయం ధరిస్తే ఇంక అయిపోయి ఈయన స్వామీజీ, ఈయన జ్యోతిష్కుడు, ఈయన అని ఫిక్స్ అయిపోతుంది. మీరేమో ఇలా ఉన్నారు, మేము ఎవరిని ఎంచుకోవాలి, ఎవరు సరైన జ్యోతిష్కులు అని ఎట్లా గుర్తించాలి అది అంటున్నది ఇక్కడ. శివ గారు, దైవత్వం అనేది మనసులో ఉండాలి, చేసే పనులలో ఉండాలి. నీవు చేసే ప్రతి పనిలో నీవు ఏదైనా సక్రమమైన పద్ధతులని నీ పనిని, నీ ప్రయాణాన్ని నువ్వు మొదలుపెట్టినప్పుడు, ఇప్పుడు ఒకటి శివగారు, మనం ఎప్పుడైనా సరే రాంగ్ రూట్లో పోతే దైవాన్ని అతిక్రమించినట్లు, ఏమైతే పనిష్మెంట్ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. నువ్వు సరైన రూట్లో నువ్వు పోగలిగితే అదే దైవం, నువ్వు దైవాన్ని ఆటోమేటిక్ ఫాలో అవుతున్నట్లే. నీవు ఒక క్రమశిక్షణ విధానంలో పోతున్నావు అంటే 100% దైవత్వాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు, దాంట్లో డౌటే లేదు.